షలోం. ప్రార్థన. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదు అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు జలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందని నేను వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని వాగ్దానం చేసిన హషేం మీకు స్తోత్రం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ఎలోహీమునకు నేను నీకు అవీనును, ఇజ్రాయేల్ పరిశుద్ధ అవీనునైన నేను నిన్ను రక్షించువాడినని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేసిచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నానని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొను అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే సమయం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు మోచుకునే నజరేయుడైన యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతమో జీవితమంతా అనుసరించినాడే, నా జీరు వ్రతమో జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల మ్రోనులో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల మ్రోనులో నలిగి కరిగినాడే. సరిరారెవరు నా ప్రియుడైన యేషువకు, సరిరారెవరు నా ప్రియుడైన యేషువకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవరు నా ప్రియుడైన యేషువకు, సరిరారెవరు నా ప్రియుడైన యేషువకు. ద్వితీయోపదేశకము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి ఈ అధ్యాయంలో హెష్బోను రాజైన సీహోనుపై ఇజ్రాయేలు విజయం సాధించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే సైనికులంతా నశించిన తర్వాత, అంటే హషేం వారు ప్రమాణం చేసినటువంటి పాలుతెనలు ప్రవహించే దేశానికి మీకు అనుగ్రహిస్తాను, స్వాధీనపరచుకోండి అని చెప్పిన తర్వాత వీరు అవిధేయత కలిగి ఆయనకు విరోధంగా తిరిగినప్పుడు ఈ ప్రమాణం చేసిన వారు ఎంతమంది అయితే ఉన్నారు వారందరూ నశించిన తర్వాత తిరిగి మోషే గారితో హషేం వారు మాట్లాడుతున్న సందర్భం, మోయాబు సరిహద్దు 6 దాటుటకు వారికి ఎలోహిము సెలవిచ్చను.
అలా దాటే క్రమంలో అమ్మోనీయులను బాధ పెట్టవద్దు, వారితో యుద్ధం చేయొద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది అమ్మోనీయులకి స్వాస్థ్యముగా అనుగ్రహించబడినది. అమ్మోనీయులు అక్కడ నివసిస్తున్నటువంటి రెఫాయీలను, వారిని జంజుమీయులని పిలిచేవారు. వారి దేశంను స్వతంత్రించుకున్నారు. అట్లా షేరులో ఏషావు సంతతికి నివసించడానికి కారణమైనది. ఆ ఏషావు సంతతి వారు కూడా హోరీయులను, అవీయులను అంటే గాజా, కఫ్తరీయులను నశింపజేసి అక్కడ నివసించినట్లుగా వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నది. అర్నోను ఏరు దాటి హెష్బోను రాజు సీహోనుతో యుద్ధం చేయమని ఇజ్రాయేలీలతో హషెం వారు ఉన్నారు. సెలవిస్తూ, నేడు నేను నీ వలన భయం వెరవు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టింతిని. వారికి యుద్ధము చేయమన్నది, ఇజ్రాయేలుకి యుద్ధం చేయమన్నది హషెం వారే. సమస్త దేశ నివాసులందరికీ భయము వెరవు పుట్టించేది కూడా అదోనే వారే. అలా పుట్టించినప్పుడు మీ వలన వారికి వణుకు పుడుతుంది, మనోవేదనతో వారు వేదన నొందుదురు అని మరి అదోనే వారు ఇజ్రాయేలీలతో చెప్పగా, అంతకుముందే సీహోను యొద్దకు హషెం వారు తన దూతలను పంపి సమాధాన సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తున్న ఈ అధ్యాయంలో. మీ దేశము గుండా ఇజ్రాయేల్ని పోనివ్వండి, వారికి ఆహారమును, నీరును, పశువులకు దానాను మీరు రోకలిచ్చే వారికి ఇవ్వండి అని సందేశము పంపినప్పుడు ఆ సందేశాన్ని ఆ సీహోను రాజు తిరస్కరించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అప్పుడు ఇజ్రాయేలీలు మరి అదోనే వారు ఇజ్రాయేలీల చేతికి వారిని అప్పగించాడు కాబట్టి, వారి దేశమును అప్పగించారు కాబట్టి వారిని జయించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఆ దేశమును స్వతంత్రించుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. వారి హృదయాన్ని కఠినపరిచాడు. ఇక్కడ ఎవరి హృదయాన్ని అంటే ఆ సీహోను యొక్క హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టి, వారి హృదయములకు తెంపు కలుగజేసింది కాబట్టి మరి ఇజ్రాయేలీలు మరి సీహోను రాజుతో యుద్ధానికే మరి సిద్ధమైపోయి సీహోను రాజును హతం చేసి మరి వారి యొక్క సొమ్మును దోచుకొని మరి వారి పసిపిల్లలను అందరినీ కూడా, వారి సంతానాన్ని మొత్తం అందరినీ కూడా నాశనం చేసి అర్నోను ఏటు దరి నుండి ఆరు ఏరు దరి వరకు మరి గిలాదు వరకు వారు స్వాధీనపరుచుకున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎవరినైనా వారికి నాశనం కలుగుతుంది అంటే, వారికి విపత్తు సంభవిస్తుంది అంటే మరి అదోనే వారు ముందుగా హెచ్చరిక చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అన్యాయంగా యుద్ధాన్ని చేసి గెలిచే విధంగా కాకుండా వారికి చేసిన తప్పిదాలను, వారికి కలగబో విపత్తును వారికి తెలియజేసి ఆ తరువాతనే వారి హృదయం కఠినం, వారి మనసు కఠినం పరిచుకుంటే తర్వాత యుద్ధం ద్వారా హతం చేసినట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. మనకు కూడా మరి అదోనే వారు అనేక పర్యాయాలు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారేమో. మరణపు టంచుల్లో మనము నివసిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకి విరోధమైన కార్యములు ఏదైనా చేస్తూ ఉంటే, లేదంటే ఆయన హెచ్చరించడం మనము గుర్తు ఎరగకపోతే మరి ఒకసారి ఆయన లేఖనాలను పరిశీలనగా వెతికి మన తప్పులను మనం గ్రహించి వాటి యందు మనము మారు మనసు పొంది ఆయన తట్టు తిరుగుదుముగాక. ఆమేన్.